అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియ సఖి 18వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ధన్వి పక్కనే ఉన్న అమ్మాయి ధన్విని చూసి నవ్వుతూ ఐఎమ్ ఫరా, నీకీ మాటలకి మాకే దిల్ మస్తు ఖుషి అయ్యింది. ఆ పాగల్ పిల్లకి మంచి లెసన్ చెప్పావు, లేకపోతే ఎప్పుడూ మమ్మల్ని పీకు తింటూనే ఉంటుంది ఆ లేడీ సైతాన్ అంటుంది ఫరా. ఫరా మాటలకు నవ్వుతూ ఐఆమ్ ధన్వి అంటూ పరిచయం చేసుకుంటుంది. వీళ్ళని సెటిల్ చేసి జాయినింగ్ ఫామ్స్ తీసుకొని సూర్య రూమ్లోకి వెళ్తాడు మిహిర్. ఏమంటుందిరా మీ వదిన అంటాడు. సూర్య వస్తున్న మిహిర్ని చూసి, అసలు నాతో పరిచయం ఉన్నట్టే మాట్లాడట్లేదన్నయ్య, అందరిలానే బిహేవ్ చేస్తోందంటాడు మిహిర్. సర్లే, ఆ ఫైల్ ఇవ్వు అని తీసుకొని పేపర్స్ పై సైన్ చేసి, ఓకే ఇప్పుడు టీమ్స్ని సెట్ చేసి రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం, వెళ్ళి మీటింగ్ హాల్లో గ్యాదర్ అవ్వమను, నేను వస్తున్నానని చెప్పు అంటాడు సూర్య. ఓకే అన్నయ్య అని అంటూ బయటికి వెళ్ళి వాళ్ళందరినీ సార్ మీటింగ్ హాల్కి రమ్మన్నారని చెప్తాడు మిహిర్. అమ్మో సార్ వచ్చారా, నేను చూడలేదు అంటూ భయపడుతుంది ఫరా. మిగతా స్టాఫ్ అందరి మొహాలు అలానే ఉండడంతో ఏంటి అందరూ అంతలా భయపడుతున్నారు అంటూ ఫరాని అడుగుతుంది ధన్వి. భయపడక సార్ అంటే మాకు వణుకు, సార్ చాలా సీరియస్గా ఉంటారు, అసలు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన నవ్వడం చూడలేదు తెలుసా, ఏదైనా మిస్టేక్ చేశామో లుక్స్తోనే మర్డర్ చేసేస్తారు అంటూ భయంగా చెప్తుంది ఫరా. ఓహో అంత రాక్షసుడా మన సార్ అని అంటుంది ధన్వి. రాక్షసుడా అంటే మనిషి మంచివారే కానీ వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారంటుంది ఫరా. హో అంటూ అటుగా చూసిన ధన్వికి సూర్య వచ్చాడని తెలియగానే మొహం చాటంత చేసుకొని అందరినీ మీటింగ్ హాల్కి వెళ్ళమంటూ స్టాఫ్ పై రూలింగ్ చేస్తున్న మేఘన కనపడగానే అబ్బో దీని దగ్గర మామూలు కళలు లేవుగా అని అనుకుంటూ అందరితో కలిసి మీటింగ్ హాల్కి వెళ్తుంది ధన్వి. అందరూ వచ్చి కూర్చున్నాక మీ టీమ్స్ని లీడర్స్ని సారే సెలెక్ట్ చేశారు, ఇప్పుడు సారే వచ్చి డీటెయిల్స్ అన్నీ చెప్తారు అని మిహిర్ అంటుండగానే మీటింగ్ హాల్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంటాడు సూర్య. వైట్ షర్ట్ విత్ బ్లూ కలర్ బ్లెజర్లో, ఫెయిర్ ఫేస్, లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్, బ్లాక్ షేడ్స్ కామ్ చేసి నీట్గా సెట్ చేసిన సిల్కీ హెయిర్తో హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఒక చేతిని పాకెట్లో పెట్టుకొని ఒక చేతితో కళ్ళకి ఉన్న షేడ్స్ తీస్తూ అందరికీ ఒక షార్ప్ లుక్ విసిరి ఓరకంటితో ధన్వి రియాక్షన్ని చూస్తూ వచ్చి తన సీట్లో కూర్చుంటాడు సూర్య. సూర్యని అక్కడ చూసిన ధన్వితో పాటు మన బ్యాచ్ అంతా కూడా షాక్ కొట్టిన కాకుల్లా బిగుసుకుపోతారు. ధన్వికి అయితే సూర్యని సీఈఓ అని అర్థం అవ్వగానే గొంతులో తడారిపోయి నోరు తెరుచుకొని కళ్ళార్పడం కూడా మర్చిపోయి అలానే సూర్యని చూస్తూ ఉంటుంది. ధన్వి ఫేస్ చూసి నవ్వుకుంటూ ఎవరూ చూడకుండా తనని చూసి ఐబిస్ చేస్తాడు సూర్య. సూర్య అలా చేయగానే తేరుకొని చుట్టూ చూసి అమ్మో ఇది నిజమేనా లేక నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ తన చేతిని గిచ్చుకుంటుంది. చెయ్యి నొప్పి పుట్టగానే ఔచ్ అని చెయ్యి రుద్దుకుంటూ అలానే సూర్యని అలానే చూస్తూ ఉంటుంది. ధన్విని గమనిస్తున్న సూర్య అతను అలా చేయగానే చిన్నగా నవ్వుకుంటూ నిజంగా నేనే తింగరబుచ్చి అనుకుంటాడు. సూర్యని చూసి సార్ మీరు డీటెయిల్స్ చెప్పండి అంటాడు మిహిర్. మిహిర్ మాటలకి ధన్వి నుంచి చూపు మరల్చుకొని లేచి నుంచొని గుడ్ మార్నింగ్ ఆల్, స్టాఫ్ని చూసి మీకు ఇంతకుముందు చెప్పాను అని వీళ్ళ వైపు చూస్తూ మీ అందరినీ టీమ్స్గా డివైడ్ చేశాము, ఈచ్ 5 మెంబర్స్ ఆన్ టీమ్, దానికి సీనియర్ స్టాఫ్ ఒకరు టీమ్ లీడర్గా ఉంటారు. రేపటి నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, మీ టీమ్స్ లీడర్స్ అందరినీ చెప్తాడు సూర్య. వీళ్ళ బ్యాచ్ని మాత్రం మిహిర్ సూర్య టీమ్స్లోనే సెలెక్ట్ చేయడంతో హమ్మయ్య అనుకుంటారు ఆ బ్యాచ్ అంతా కూడా. ధన్వి మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు. తన ధ్యాసంతా సూర్య ఇంత పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్ సీఈఓ ఉండి నన్ను పెళ్లి చేసుకున్నారా, వీళ్ళు యారోగెంట్ అని చెప్తున్న సూర్యనే తనతో రోజు ఆడిపాడి అల్లరి చేస్తున్న సూర్యనా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. మీటింగ్ కంప్లీట్ అయిన విషయం కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్న ధన్విని చూసి మిహిర్తో మెల్లిగా బ్యాచ్ అందరిని నా క్యాబిన్కి పంపించమని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. అందరూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళని మాత్రం ఆగమంటాడు మిహిర్. ఏంటి సార్ అంటాడు కిరణ్. ఏం లేదు, అన్నయ్య మిమ్మల్ని ఒకసారి తన క్యాబిన్కి రమ్మన్నాడు అంటాడు. అని తల్లు ఊపి సూర్య క్యాబిన్కి వెళ్తారు బ్యాచ్ అంతా. వీళ్ళు వెళ్ళేసరికి మేఘన సూర్య పక్కన నుంచొని సూర్య ఏదో చెప్తుంటే వింటోంది, కాదు విన్నట్టు నటిస్తోంది. సూర్య ఫైల్ చూసి ఏదో చెప్తూ ఉంటే కన్నార్పకుండా సూర్యనే చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మేఘనని అనుమానంగా చూస్తూ ఉంటే ధన్వి మాత్రం కోపంగా చూస్తుంది. వీళ్ళు రావడం గమనించిన సూర్య ఫైల్ మూసేసి ఓకే మేఘన యూ విల్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అని అంటాడు సూర్య. ఓకే సార్ అని వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న ధన్విని పొగరుగా చూస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మేఘన వెళ్ళగానే సూర్య చైర్ల నుంచి లేచి ముందుకొచ్చి టేబుల్ కానుకొని చేతులు ఫోల్డ్ చేసుకొని నుంచొని ఏంటి అందరూ అలా చూస్తున్నారు అంటాడు నవ్వుతూ. సార్ మీరేనా ఈ కంపెనీకి సీఈఓ అంటాడు కిరణ్. ఇంకా నమ్మలేదా అంటాడు నవ్వుతూ. మరి మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్ అంటాడు కృష్ణ. నాకేం తెలుసు, ఏ డీటెయిల్స్ తెలియకుండా జాబ్లో జాయిన్ అవడానికి వస్తారని
మీకు తెలుసు అనుకున్నాను అంటాడు సూర్య. మీరేంటి ఏం మాట్లాడట్లేదు అంటాడు అను మాన్సిలను చూస్తూ. మాకు ఈ షాక్ నుంచి తేరుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది సార్ అంటారు. వాళ్ళు నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ వాళ్ళని చూసి నవ్వుతూ, ఓకే నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, తప్పు చేస్తే తన మన అనే భేదం చూపించను, సో జాగ్రత్తగా వర్క్ నేర్చుకోండి అంటాడు సూర్య. ఓకే సార్ ఇంక మేము వెళ్ళొచ్చా అంటారు బ్యాచ్ అంతా. ఓకే అనగానే అందరూ వెళ్తుంటారు. వాళ్ళ వెనకే ధన్వి కూడా వెళ్తూ ఉంటే, నువ్వెక్కడికి కంచు ఆగు అని అంటాడు సూర్య. సూర్య మాటలకి ఆగిన బ్యాచ్ అంతా కూడా వెనక్కి తిరిగి ధన్విని చూసి, నిన్నే సార్ పిలుస్తున్నారు వెళ్ళు అని అంటూ నవ్వుకుంటూ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. ఎందుకు సార్, నేను కూడా వెళ్తాను అంటుంది సూర్యని కోపంగా చూస్తూ ధన్వి. సూర్య చిన్నగా నవ్వుకుంటూ ధన్వి దగ్గరికి వచ్చి, ఏంటి కంచు ఇదంతా కోపమే అంటాడు తన చిన్ పట్టుకుని మొహంలోకి చూస్తూ. సూర్య చేతిని నెట్టేస్తూ అని కోపంగా మొహం తిప్పుకుంటుంది ధన్వి. ఆహా ఏమైంది అంటాడు సూర్య. నాకు మీరు సీఈఓ అని ఎందుకు చెప్పలేదు అంటుంది అలకగా సూర్యని చూస్తూ. నీకు తెలుసు అనుకున్నాను కానీ తెలియదని నిన్న నీ మాటలు బట్టే అర్థమైందని నవ్వుతాడు సూర్య. మరి నిన్న తెలిసాకైనా ఎందుకు చెప్పలేదు మీరు అని ఏదో గుర్తొచ్చినట్టుగా. నిన్న అత్తయ్య ఇదే చెప్పబోయారు కదా, మీరే సీఈఓ అని, కానీ మీరే చెప్పనివ్వలేదు కదా అంటుంది సూర్యని అనుమానంగా చూస్తూ. చిన్నగా నవ్వుకుంటూ అవును అంటాడు సూర్య. ఎందుకు అంటుంది ధన్వి సూర్యని కోపం ప్లస్ అలక కలిపిన ఎక్స్ప్రెషన్తో. సూర్య ధన్వి చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని, ఎందుకంటే నేనే సీఈఓ అని తెలిస్తే నా శ్రీమతి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పనివ్వలేదంటాడు నవ్వుతూ తన మొహంలోకి చూస్తూ. అవునా, ఎలా రియాక్ట్ అయింది మీ శ్రీమతి అంటుంది నవ్వుతూ. ధన్వి చేతిని తన చేతిలోకి తీసుకొని ఫస్ట్ షాక్ అయింది, తర్వాత తన భ్రమ అనుకుంది. తను గిచ్చుకున్న చోట ముద్దు పెడుతూ ధన్వి సిగ్గుపడుతూ సూర్య చుట్టూ చేతులు వేసి తన గుండెలపై వాలిపోతూ, ఫస్ట్ షాక్ అయ్యాను, తర్వాత చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, ఇంత గ్రేట్ పర్సన్కి వైఫ్ని అయ్యానని అంటుంది. అని అవును, ఏంటి రాగానే మేఘనకు అంత క్లాస్ ఇచ్చావు అంటాడు నవ్వుతూ. తలెత్తి సూర్యని చూస్తూ, మీరు చూసారా అంటుంది. అప్పుడే వచ్చాను, నేను వచ్చేసరికి తన మీద ఫైర్ అవుతున్నావు. నాకు నువ్వు కంచమని తెలుసు కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు, కానీ మిహిర్ అయితే స్టన్ అయిపోయాడు, అది నువ్వా కాదా అని డౌట్ కూడా వచ్చింది వాడికి అంటాడు సూర్య నవ్వుతూ. లేకపోతే అది దాని ఎక్స్ట్రాలు తెగ ఓవర్ చేసింది, అందుకే నా స్టైల్లో 4 ఇచ్చా అంటుంది నవ్వుతూ. వెంటనే సీరియస్గా సూర్యని చూస్తూ, అయినా అదేంటి మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది, మీరు కూడా ఓ తెగ మాట్లాడుతున్న దాంతో అంటుంది టిపికల్ ఇండియన్ వైఫ్లా. ధన్వి జలస్ చూసి నవ్వుతూ, జలసీ క్వీన్ అని తన ముక్కు పట్టుకొని ఊపుతూ, నీ మొగుడు శ్రీరామచంద్రుడే, అలాంటి శూర్పణఖలు ఎందరు వచ్చినా అస్సలు పట్టించుకోడు, ఓకేనా అని అంటాడు. సరే కానీ మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటుంది ధన్వి సూర్య షర్ట్ బటన్ని తిప్పుతూ. ధన్వి పనులను చూసి నవ్వుతూ, ఏంటది అని అడుగుతాడు సూర్య. మరి నేను మీ వైఫ్ని అని ఆఫీస్లో మీరెవరికీ చెప్పొద్దు అని అంటుంది. అలా అయితే నేను ఆఫీస్కి వస్తాను, లేకపోతే నేను ఇంట్లోనే ఉంటానంటుంది. ఎందుకు అని అంటాడు ధన్విని చూస్తూ. ఏం లేదు, నేను మీ వైఫ్ని తెలిస్తే అందరూ నన్ను బాస్లా చూస్తారు, ఫ్రీగా ఉండరు, అందుకే అంటుంది. సూర్య ఏమంటాడా అని తన మొహంలోకే చూస్తూ, తను కూడా ఈ ప్రాజెక్ట్ అయ్యాక వీళ్ళ పెళ్లి గురించి అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాడు, కాబట్టి ఇప్పుడు స్టాఫ్కి తెలిస్తే మీడియాకి తెలిసే అవకాశం ఉందని ఆలోచించి, సరే అయితే తెలియనివ్వనులే, కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక రిసెప్షన్ ప్లాన్ చేశాను, అప్పుడు మాత్రం కాదనొద్దు అంటాడు సూర్య. ఓకే అంటుంది చిన్నపిల్లల ఎగ్జైట్ అవుతూ. కానీ పాపం వాళ్ళకేం తెలుసు, ఈలోపే జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతాయని. సూర్య ఒప్పుకోవడంతో చిన్నపిల్లల గెంతులేస్తూ, థ్యాంక్ యూ సూర్య గారు అంటూ సూర్యని హక్ చేసుకుని తన గుండెల్లో ఒదిగిపోతుంది ధన్వి. సూర్య నవ్వుకుంటూ తన చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతాడు. కాసేపటికి ధన్వి తేరుకొని తానెక్కడుందో స్ఫురణకు వస్తుంది. తలెత్తి సూర్య ముఖంలోకి చూస్తూ, సార్ మనం ఎక్కడున్నామో గుర్తుందా మీకు అని అంటుంది ధన్వి. మాటలకు నవ్వుతూ అని అంటాడు సూర్య. మరి కళ్ళు తెరవకుండానే సూర్య అలా అనేసరికి, ఇది ఆఫీస్, మన ఇల్లు కాదు, ఎవరైనా చూసారంటే అంతే ఇంకా అని, ఇంక నేను వెళ్తాను సూర్య గారు అంటుంది ధన్వి. అబ్బా ఇంకాసేపు ఉండొచ్చు కదా, వెళ్దూగాన్లే అని అంటాడు తన చేతులు 2 ఆమె చుట్టూ బిగిస్తూ. వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, నేను ఒక్కదాన్ని ఇక్కడే ఉంటే అందరికీ బయట డౌట్ వస్తుంది, ప్లీజ్ సూర్య గారు వదలండి అంటుంది సూర్య చేతులను విడిపించుకోవడానికి తిప్పలు పడుతూ. ధన్వి తిప్పలు చూసి నవ్వుతూ, నా నుంచి నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంచు కూడా కదలలేవు, అనవసరంగా కష్టపడుకొని అంటాడు సూర్య. వదలండి సూర్య గారు అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. సరేలే ఏడవకపో అంటూ తన నుదుటిని ముద్దు పెట్టుకుని వదిలేస్తాడు సూర్య. సూర్య వదలగానే నవ్వుతూ సూర్య బుగ్గను ముద్దు పెట్టి తుర్రుమంటుంది ధన్వి. బుగ్గని తడుముకుంటూ వెళ్తున్న తనని చూసి, దీనికి ఏమొచ్చినా ఆపలేమనుకుంటూ ఒకసారి తల విదిల్చుకొని, రాక్షసి ఎప్పుడూ వర్క్ తప్ప వేరే ధ్యాసలేని నన్ను రోమియోలో మార్చేసింది, దీన్ని చూసిన దగ్గర నుంచి వర్క్ కూడా మర్చిపోతున్నా, ఇప్పుడు 24/7 నా ఎదురుగానే ఉంటుంది, దీన్ని ఇంత దగ్గరగా చూసి ఇంకా వర్క్ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను నా బొందా, నా అటెన్షన్ మొత్తం దాని మీదకే టర్న్ అవుతూ ఉంటే అనుకుంటూ, లేదురా సూర్య నువ్వు మరీ అంత వీకేం కాదు, నువ్వు అనుకుంటే
ఎలాగైనా సరే స్ట్రాంగ్గా ఉండగలవు, కమాన్ యూ కెన్ డూ ఇట్ అని తనకి తాను బ్లూ స్ట్రింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు సూర్య. ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. స్క్రీన్ మీద వీళ్ళిద్దరి పిక్ కనపడగానే అందులో ధన్విని చూసి క్యూట్ రాక్షసి అనుకుంటూ తన ఫోటోని తడుముతూ అలానే చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి తేరుకొని అబ్బా రాక్షసి ఇలా ఎక్కేసావేంటి నా మైండ్లోకి అని జుట్టులోకి వేలిపోనిచ్చి టేబుల్ కానుకొని కళ్ళు మూసుకుంటాడు సూర్య. కాసేపటికి కళ్ళు తెరిచి ఆ పిక్నే చూస్తూ నువ్వు ఇక్కడ ఉంటే నాకు కష్టం బంగారం, సారీ కంచు, ఇష్టం లేకపోయినా తప్పట్లేదు, పైగా ఈ పిక్ పొరపాటున ఎవరైనా చూస్తే ఇంకా ప్రాబ్లం అని అనుకుంటూ ఆ పిక్ని తీసేసి వేరే సీనరీ సెట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు సూర్య. అందరూ వచ్చిన చాలాసేపటి తర్వాత ధన్వి ఒక్కటే బయటికి రావడం చూసిన మేఘన ఇదేంటి అందరూ వచ్చేసిన తర్వాత కూడా ఎంతసేపు అక్కడ ఏం చేస్తుంది అమ్మాయి అని అనుకుంటూ వస్తున్న ధన్విని చూస్తూ ఓయ్ పాప ఇలా రా అంటుంది వేలు చూపిస్తూ యాటిట్యూడ్గా. మేఘన అలా పిలిచేసరికి కోపంగా ఇందాక అంతలా చెప్పినా దీని బుర్రకు ఎక్కినట్టుగా లేదు అనుకొని అయినా ఇన్నాళ్ళ నుంచి ఉన్న పొగురు ఒక్కసారిగే ఎలా దిగిపోతుందిలే అని దించుతా నేను మెల్లమెల్లిగా కొంచెం కొంచెంగా దించుతాను కదా అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఎర్రతోలు అని అంటుంది వెటకారంగా. ధన్వి అలా అనగానే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతున్న వాళ్ళందరినీ ఒకసారి చురుగ్గా చూస్తూ ఏంటి నవ్వుతున్నారు, పింక్ స్లిప్ కోసం తెగ ఆరాటపడుతున్నట్టుగా ఉన్నారు మీరు, మీ మిస్టేక్స్ కలెక్ట్ చేసి సార్కి చూపించినా అంటుంది. వాళ్ళని చూసి ఈవిల్ స్మెల్ చేస్తూ దెబ్బకి నవ్వటం ఆపి తన అన్నంత పని చేస్తుందని భయపడుతూ సిస్టమ్స్లో తలదూరు చేస్తారు అందరూ. అబ్బో బాగానే కంట్రోల్ చేస్తుంది అందరినీ అనుకుంటూ మేఘనాన్ని చూస్తుంది ధన్వి. వాళ్ళు భయపడటం చూసి తన ఈగో సాటిస్ఫై అయినట్టుగా ఫీల్ అవుతూ ధన్వి వైపు తిరిగి హలో యూ అంటూ ఏంటి నువ్వు ఎర్రతోలు అది అంటున్నావు, మైండ్ యువర్ టంగ్, నా పేరు మేఘన, నీ సీనియర్ని, కాల్ మీ మేడం ఓకే అంటుంది యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ. మేఘనని చూస్తూ సేమ్ డైలాగ్ నీకు కూడా, నా పేరు పాప కాదు ధన్వి, కాల్ మీ ధన్వి అంతే, నీలా నేను రెస్పెక్ట్ అడుక్కోను అంటుంది తన హెయిర్ని వెనక్కి వేసుకుంటూ యాటిట్యూడ్గా. హే ఏంటి నీ ఉద్దేశం, నేను అడుక్కుంటున్నానా అంటుంది మేఘన కోపంగా. నువ్వే కదా మేడం అని పిలవమన్నావు, మేడం సార్ అనేవి మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ పిలవడానికి వాడే పదాలు, ఆ రెస్పెక్ట్ వాళ్ళంతటా వాళ్ళే ఇస్తూ పిలవాలి కానీ మనం అడుక్కొని పిలిపించుకోకూడదు అని అంటుంది ధన్వి మేఘనను చూసి నవ్వుతూ. ధన్వి అలా అనగానే గట్టిగా విజిల్ వేస్తుంది ఫరా. విజిల్ సౌండ్కి మేఘన వెనక్కి తిరగగానే యా అల్లా ఈ సైతాన్ ఏంటి ఇలా చూసిందంటే మీద పడి ఖర్చేస్తుంది అనుకుంటూ ఏమెరగనట్టు సిస్టంలో దూరిపోయి వర్క్ చేసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తుంది ఫరా. ఎవరు తేడా కనిపించకపోవడంతో దీని అండ చూసుకొని రెచ్చిపోతున్నారు కదా, ముందు దీన్ని ఇక్కడ నుంచి గెంటేసి అప్పుడు చెప్తా మీ ఒక్కొక్కరి సంగతి అనుకుంటూ కోపంగా ధన్విని చూసి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది మేఘన వెళ్ళిపోగానే నవ్వుకుంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ధన్విని నవ్వుతూ చూస్తూ బాగా చెప్పావు, దానికి దెబ్బకి సైలెంట్ అయిపోయింది కొంచెం బాగుంది, లేకపోతే మేడం అనాలంట మేడం అంటుంది ఫరా మేఘనాన్ని చూస్తూ. హహా అది సరే కానీ నువ్వెందుకు విజిల్ వేస్తావు అది చూస్తూ ఉంటే అంటుంది ధన్వి. నువ్వు చూసావా అని ఫరా అనగానే అంటుంది నవ్వుతూ. ఏడ్చింది సొట్టమోహంది. నువ్వు ఉండగా అది మమ్మల్ని ఏం పీకలేదులే, నాకు ఆ విషయం బాగా అర్థమైపోయింది అంటుంది నవ్వుతూ ఫరా. అదేమో కానీ సార్ చూస్తే మాత్రం మనకు ఉంటుంది కాబట్టి ఆఫీస్లో ఇలాంటి పనులు వద్దు, బయట మనం కుమ్మేద్దాం అని అంటుంది ఫరాని చూసి నవ్వుతూ. ధన్వి అలాగే ఓకే అని హైఫై ఇచ్చుకొని వర్క్లో పడిపోతారు వాళ్ళిద్దరూ కూడా. ఇదంతా సీసీటీవీల నుంచి చూసిన సూర్య నవ్వుకుంటూ హహా నువ్వు నేను పెట్టిన పేరుని సార్థకం చేసుకుంటున్నావే కంచమ్మ అనుకుంటూ వర్క్లో లీనమైపోతాడు సూర్య. అలా ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటూ గడిపేస్తారు అందరూ. ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటారు. మాన్సీ కూడా ధన్వి దగ్గరికి వచ్చి వెళ్దామా అంటుంది. అని చుట్టూ చూస్తూ ఆల్మోస్ట్ ఆఫీస్ అంతా ఖాళీ అవడంతో నేను ఒకసారి సూర్య గారికి చెప్పేది వస్తాను అంటుంది ధన్వి. మాన్సీ నవ్వుతూ ఓకే నేను ఇక్కడే ఉంటాను వెళ్ళిరా అని అంటుంది ధన్వి. వెళ్ళగానే కృష్ణ కిరణ్ అను మాన్సీలు కూడా తన దగ్గరికి వచ్చి వెళ్దామా అంటూ ధన్వి అక్కడ లేకపోవడం చూసి అది ఏది అని అడుగుతాడు. అది సార్కి చెప్పడానికి వెళ్ళింది, నేను అది వస్తాంలే మీరు వెళ్ళండి అంటుంది మాన్సీ. రానీలే అందరం కలిసి వెళ్దాం అంటాడు కృష్ణ. లేదు రారా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, నువ్వు మళ్ళీ అనుని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాలి కదా, ఏం కాదులే మీరు వెళ్ళిపోండి నేను దాన్ని డ్రాప్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాను అంటుంది మాన్సీ. మీరు వెళ్ళండి రా నేను ఉంటాను అంటాడు కిరణ్. వద్దులేరా ఐ విల్ మేనేజ్, నువ్వు కూడా వెళ్ళిపో ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అంటుంది మాన్సీ. షూరా అనగానే అంటుంది. సరే అని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ధన్వి సూర్య క్యాబిన్లోకి వెళ్ళి వచ్చేసరికి సూర్య మిహిర్ ఇద్దరు కూడా ఏదో వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ధన్విని చూసి సరే అన్నయ్య నేను వెళ్తాను అంటూ లేస్తాడు మిహిర్. పర్లేదు మిహిర్ కూర్చో నేను బయలుదేరుతున్నాను అదే చెప్దామని వచ్చాను అంటుంది ధన్వి. ఎక్కడికి అంటాడు సూర్య. సూర్యని వింతగా చూస్తూ ఆఫీస్ అయిపోయాక ఎక్కడికి వెళ్తారు ఇంటికి అంటుంది ధన్వి. మాకు తెలియదులే అంటాడు వెటకారంగా. అందుకే చెప్తాను అంటూ కౌంటర్ వేస్తుంది ధన్వి. మిహిర్ని చూస్తూ చూసావా మీ వదిన తక్కువది కాదని చెప్పానా నీకు అంటాడు నవ్వుతూ. హహా అని నవ్వుతూ ధన్విని చూసి ఎలా వెళ్తావు వదినా అంటాడు. మాన్సీ వెయిట్ చేస్తోంది.
తను నన్ను డ్రాప్ చేస్తుందంటుంది. మాన్సీ పేరు వినగానే ఆనందంతో మెరుస్తాయి మిహిర్ కళ్ళు. మిహిర్ని చూసి నవ్వుకుంటూ, కంచు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు అంటాడు సూర్య. ఎందుకు అంటుంది సూర్యని చూసి. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి అంటాడు నవ్వుతూ. ఇప్పుడు వద్దు సూర్య గారు, తర్వాత వెళ్దాంలే అని అంటుంది ధన్వి. అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని అంటుంది. ఏం కాదులే, అమ్మకి నేను చెప్తాలే కానీ నువ్వు ఉండు. నా వైఫ్ ఆఫీస్లో జాయిన్ అయిన ఫస్ట్ డే సెలబ్రేట్ చేసుకోవద్దు అని అంటాడు సూర్య ఎంతో ఆనందంగా. మిహిర్ని చూసి నువ్వు వెళ్ళరా అని అంటాడు. అలాగే ఓకే అని మిహిర్ వెనక్కి తిరగగానే బయట మాన్సీ వెయిట్ చేస్తోంది నా కోసం అంటుంది ధన్వి. నేను చెప్తాలే వదిన, డోంట్ వరీ అంటాడు మిహిర్. సరే పదా, నీ ఫ్రెండ్స్ని పంపించి అప్పుడు వెళ్దాం అంటూ క్యాబిన్ బయటకు వస్తాడు సూర్య. సూర్య వెనక వీళ్ళిద్దరు కూడా బయటకు వస్తారు. వీళ్ళు వచ్చేసరికి మాన్సీ ఒక్కటే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. ధన్వి చుట్టూ చూస్తూ వీళ్ళు ఏరి అని అంటుంది మాన్సీతో. వీళ్ళని చూసి లేచి నుంచొని లేట్ అయిందని వాళ్ళని వెళ్ళిపోమన్నానే, వెళ్దామా అంటుంది ధన్విని చూసి. అయ్యో అవునా, సూర్య గారు బయటికి వెళ్దామంటున్నారే, వాళ్ళు ఉన్నారు కదా అనుకున్నాను. వద్దులే అయితే, నన్ను వెళ్ళిపోమంటాం, మనం వెళ్ళిపోదాం పదా అని అంటుంది ధన్వి. అయితే ఎందుకు వదినా మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతానులే అంటుంది మాన్సీ. ఒకదానివి ఎలా వెళ్తావే అంటుంది బాధగా. ఒక్కతే ఎందుకు వెళ్తుంది, మిహిర్ ఉన్నాడుగా అంటాడు సూర్య. ఆ మాటకి ముగ్గురు ఒకేసారి సూర్యనే చూస్తారు. ఏం లేదు, మిహిర్ కూడా పొద్దున నాతో పాటే కారులోనే వచ్చాడు. ఇప్పుడు వాడికి ఎటు వెహికల్ లేదు, తను ఏ ప్రాబ్లం లేకపోతే మిహిర్ని డ్రాప్ చేస్తుందేమోనని అలా అన్నాను అంటాడు సూర్య. సూర్య మాటలకి అయ్యో సార్, అలాంటిదేం లేదు, నాకేం ప్రాబ్లం లేదండి, అలాగే డ్రాప్ చేస్తాను అంటుంది ఇబ్బందిగా. తనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సూర్యని హే కృష్ణ అన్నట్టుగా దేవుడిలా చూస్తూ ఊహించుకుంటూ పైకి చూస్తాడు మిహిర్. మిహిర్ ఊహాలోహలు ఉండడం గమనించిన సూర్య వాళ్ళు చూడకుండా మిహిర్ని చిన్నగా గిచ్చుతాడు. అబ్బా అంటూ చిన్నగా అరిచి చేయి రుద్దుకుంటూ ఎందుకు ఇచ్చావు అన్నట్టుగా సూర్యనే చూస్తాడు మిహిర్. నువ్వు ముందు ఆ ఊహల నుంచి బయటకు వచ్చి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అంటాడు మిహిర్ చెవిలో చిన్నగా. సూర్యని చూసి హిహిహి అని నవ్వి షూర్ అన్నయ్య అంటాడు మిహిర్. వాళ్ళు వెళ్తారు కానీ మనం వెళ్దామా అంటాడు ధన్విని చూస్తూ. అని తలూపి ఓకేనా అంటుంది మాన్సీని చూస్తూ. ఓకేనే, నా గురించి ఆలోచించకుండా నువ్వు హ్యాపీగా వెళ్ళు అంటుంది మాన్సీ. సరే అని బాయ్ చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు సూర్య ధన్వీలు. వాళ్ళు వెళ్ళాక మిహిర్ వెళ్దామా అని అంటుంది మాన్సీ. పదండి అని పార్కింగ్ వైపు వెళ్తారు. మాన్సీ స్కూటీ తీసుకురాగానే వెనక ఎక్కుతాడు మిహిర్. తను ఎక్కాక స్కూటీని స్టార్ట్ చేస్తుంది మాన్సీ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక మిర్రర్లో నుంచి తననే చూస్తూ కూర్చుంటాడు మిహిర్ తననే చూస్తూ ఉండడం చూసిన మాన్సీ ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. మాన్సీ అలా అడగటంతో తడబడుతూ ఏం చెప్పాలో తెలియక మీరు స్కూటీని చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు అంటాడు మిహిర్ మాటలకి మాన్సీ నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.